నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఖర్చు లెక్కిస్తాం. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పెద్ద చెరువు పరిసర ప్రాంతాలను ఆరోగ్యప్రదంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. మహాత్మా గాంధీ వాకింగ్ ట్రాక్ ప్రారంభోత్సవంలో వెల్లడించిన డిప్యూటీ స్పీకర్ కొలగట్ల. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన వాజీ శివరాత్రి హౌసీ బహుమతి ప్రధానోత్సవం. వాజీ ఛానల్ కార్యక్రమాలతో తమ అనుబంధాన్ని పంచుకున్న విజేతలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి ఖర్చును లెక్కిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా ఈ వారంలో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులు, తొలగింపులు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన పాటించాల్సిన నియమ నిబంధనలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును లెక్కించడం జరుగుతుందని చెప్పారు. సో దానికి రేట్ చార్ట్ అనేది ఒకటి జిల్లా యంత్రాంగం తరఫున మనల్ని ఫైనల్ చేస్తే, ఇప్పుడు సపోజ్ మీరు టెంట్ వేస్తే ఇంత అవుతుంది, డయాస్ వేస్తే ఇంత అవుతుంది, కుర్చీలకి ఇంత అవుతుంది, ఆ టైప్లో లెక్క వేయడానికి, ప్లస్ మైక్ సిస్టమ్ పెడితే ఇలా, ఎల్ఈడి వాల్ పెడితే ఇలా, ఫుడ్ చేస్తే ఇలా, వెహికల్స్ హైర్ చేస్తే ఈ టైప్ వెహికల్కి ఇలా, ఏమైనా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఇలా, సో అలా డిఫరెంట్ రేట్స్ అనేది వేరియస్ కేటగిరీస్లో చేయడం జరిగింది. హోర్డింగ్స్కి, కట్అవుట్స్కి, తర్వాత మనకి ఆర్చ్ లాగా పెడితే, తర్వాత క్రాకర్స్ పెడితే, కార్పెట్స్. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈరోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. మార్చి 18వ తేదీ నుంచి జిల్లాలోని 129 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, ఇందులో మొత్తం 27,178 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపడతామని, తగిన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్దకు త్రాగునీరు, ప్రాథమిక చికిత్స తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం మనం 10వ తరగతి పరీక్షలు 18/3/2024 నుంచి 30/3/2024 వరకు జరుపుకుంటున్నామండి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు కూడా పరీక్షలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇక్కడ టోటల్ రెగ్యులర్ క్యాండిడేట్స్ 23,828 మంది అండి రెగ్యులర్ క్యాండిడేట్స్. మరి ప్రైవేట్ క్యాండిడేట్స్ చూసుకుంటే 3,350 మంది, మొత్తం కలిపి 27,178 మంది అండి. వీళ్ళందరూ కూడా మరి 129 సెంటర్స్లో ఎగ్జామ్స్ రాస్తారు. 129 సెంటర్స్లో కూడా మనకు ఫర్నిచర్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది, కరెంట్ అనేది, ఫ్యాన్స్ అనేది అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. పిల్లవాళ్ళు చక్కగా రాసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు 129 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 129 మంది చీఫ్ సూపరింటెండెంట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా అదనంగా 300 స్ట్రెంగ్త్ దాటిన స్కూల్స్లో 5 అడిషనల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని వేయడం జరిగిందండి. మొత్తం కలిపి 422 పాఠశాలలు ఉన్నాయండి. ఇందులో ఎగ్జామినేషన్స్ 129 సెంటర్స్లో నిర్వహిస్తున్నాం. అందులో ఒక ఎయిడెడ్ పాఠశాల, ఏపీఎంఎస్ 10, ఏపీఆర్ఎస్ 1 సెంటరు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ 3 సెంటర్స్, బీసీ వెల్ఫేర్ 1 సెంటరు, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 1 సెంటరు, గవర్నమెంట్ నుంచి 8 సెంటర్లు, మున్సిపల్స్ నుంచి 5, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 39, జిల్లా పరిషత్ 60, టోటల్ 129 సెంటర్స్ని మనం ఇక్కడ నుంచి నిర్వహించడం జరుగుతుందండి. తెలుగుదేశం, జనసేన మరియు భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీగా చేరికలు జరిగాయి. పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన వైకాపా ముఖ్య నేతలు అశోక్ సమక్షంలో
సైకిల్ ఎక్కారు. దత్తిరాజర్ మండలం నుండి గొబ్యాం ఎంపీటీసీ సభ్యులు వంగపూడి కృష్ణమూర్తి నాయుడు, మాజీ సర్పంచ్ మార్పిన సత్యనారాయణ, గంట్యాడ మండలం నుండి మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రంది రామనాయుడు, కొర్లా మాజీ సర్పంచ్ చప్ప కాంతమ్మ తదితర 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, దత్తిరాజు మండల పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి పైడితల నాయుడు ఎప్పుడు కిరికిరి వ్యవహారం చేయాల. టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీని విడిచిపెట్టి కొందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్నారు, మేము తెలుగుదేశంలో ఉండేవారు వైకాపా కరప్ట్ వెళ్ళిపోయాం, ఇప్పుడు వస్తున్నామని. ఈ రివాల్వింగ్ డోర్ పాలసీస్తో మన రాజకీయం అంతా చెడిపోతుందని విషయము మీకు నేను మనవి చేస్తున్నాను. అందుకోసం నేను ఒక ఉచిత సలహా ఇద్దామని అనుకుంటా ఉన్నాను. కొండ మన అభ్యర్థి, అలాగే డాక్టర్ కేఏ నాయుడు ఈ 7 నియోజకవర్గాల్లో ఒకసారి వారి బంధు ప్రీతి అందరినీ కలిసి పార్టీ వాళ్ళతో పని చేశారు, వారికి తెలుసు. వారందరినీ కలిసి వారిని తెలుగుదేశం పార్టీకి మీరు అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వాలని వారికి మనవి చేస్తే అందరిలో ధైర్యం పెరుగుతుంది. ఎవరికి ఆ కిరికిరి వ్యవహారం మనసులో ఉండదో వారైనా తిన్నగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడతారు. వారు తెలుగుదేశం పార్టీ తరఫున వారు నిలబడితే ఈ వైకాపా అధ్యక్షులను జగన్ను ఆ దొంగకి ఉచిత స్థానం అంటే మనకి శ్రీకృష్ణ జన్మస్థలంలో వెళ్ళడం ఖాయం. ఎందైతే ఒక పక్కన బీజేపీతో పొత్తుంది, ఒక పక్కన జనసేనతో ఉంది. వారిలో కూడా ధైర్యం పెరగాలి. ఆ ధైర్యం పెంచడానికి మీరందరు గజపతి నగరంలో సిద్ధమా కాదా? కిరికిరి వ్యవహారాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమా? అయితే విష్ యూ ద బెస్ట్. గజపతి నగరం మనం ఖచ్చితంగా గెలుస్తున్నామని మీకు మనవి చేస్తూ తెలుగుదేశం పార్టీలో తమకు ఎటువంటి సహాయం జరగలేదని నిరాశ నిస్పృహలతో పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు బొబ్బాదిపేట, పోలాయపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు తెలిపారు. ఈ రోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో తెలుగుదేశం పార్టీ చెందిన 25 కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి కోలగట్ల సాదరంగా ఆహ్వానించారు. నేటి నుండి కుటుంబ సభ్యుల వలె ఉంటారని, ఎప్పుడు ఎటువంటి అవసరమైనా అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, అయితే అక్కడ ఎవరూ పట్టించుకునే నాదుడే లేరని తెలిపారు. తమ గోడుని ఎవరికి వెలబుచ్చుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. కార్పొరేటర్ బోనెల ధనలక్ష్మిని సంప్రదించగా పార్టీలోకి ఆమె ఆహ్వానించారని తెలిపారు. ముఖ్యంగా యువత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యంగా ప్రజలకి మేము ఉంటున్న అందుబాటుతనాన్ని చూసి పార్టీలోకి వచ్చామని చెప్పడం, మాకు చేస్తున్న పనికి గుర్తింపు వచ్చిందని ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. 3 రోజుల క్రితం కార్పొరేటర్ ధనలక్ష్మి గారు, మన పార్టీ అధ్యక్షులు వాసు గారు తదితర నాయకులందరి ఆధ్వర్యంలో నన్ను కలిసినప్పుడు ఒకటే చెప్పారు, మీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, కష్టం వచ్చినప్పుడు అవసరం వచ్చిన ప్రజలకు మీరు పలుకుతున్నారు, మీ విధానాలు చూసాం, మాకు మీతో కలిసి పనిచేయాలి, కలిసి ప్రయాణించాలి అనే ఆలోచనతో వచ్చామని చెప్పినప్పుడు నిజంగా మాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకపోయినా, పదం ఉన్నా పదం లేకపోయినా ప్రజలతో కలిసి ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. మరి అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఎక్కడా రూపాయలు లంచగొండితనం లేకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా గతానికి ఇప్పటికీ వేరే చేసుకుంటున్నారు ప్రజలు.
గతంలో ఏ పథకం కావాలన్నా లంచం, ఏ పని మీద లంచం ఉందా పని జరిగే పరిస్థితి ఉండదు కాదు. ఈరోజు లంచం అనే మాటకి అర్థం తెలియని పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వాజీ ఛానల్ నిర్వహించిన హౌసీ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఈరోజు ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన యువ వ్యాపారవేత్తలు కరుణాకర్, పెంటపాటి విజేతలుగా బహుమతులు అందజేసి మాట్లాడుతూ వాజీ ఛానల్ పారదర్శకమైన వార్తలతో పాటు గత 30 ఏళ్లుగా హౌసీ వంటి వినోదకరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఫుల్ హౌసీ విజేతగా చింతలవలసకు చెందిన యమున, మొదటి కన్సలేషన్ విజేతగా నర్సీపట్నం చెందిన రాము, రెండవ కన్సలేషన్ విజేతగా విజయనగరం కొన్సివీధికి చెందిన అనురాధ, మూడవ కన్సలేషన్ విజేతగా వీటి అగ్రహారం చెందిన రాంబాబు, నాలుగవ కన్సలేషన్ విజేతగా అరుంధతి నగర్కు చెందిన లావణ్య, ఐదవ కన్సలేషన్ విజేతగా దండుమారమ్మ గుడి ప్రాంతానికి చెందిన స్వప్న, ఆరవ కన్సలేషన్ విజేతగా గాజులరేకి చెందిన గాయత్రీదేవి, ఏడవ కన్సలేషన్ విజేతగా నర్సీపట్నం చెందిన భవానీ, ఎనిమిదవ కన్సలేషన్ విజేతగా బాబామేట ప్రాంతానికి చెందిన వరలక్ష్మి, 9వ కన్సలేషన్ విజేతగా నర్సీపట్నం చెందిన వినోద్ నిలిచారు. ఈ సందర్భంగా విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడంతో పాటు వాజీ ఛానల్ కార్యక్రమాలతో గల అనుబంధాన్ని వివరించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇదే ఫస్ట్ టైం గిఫ్ట్ రావడం. 5 years నుంచి ఆడుతున్నాం కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇలా పార్టిసిపేట్ చేసి గెలవడం అనేది, 4 జిల్లాల్లో ఈ విన్నర్ అయ్యి గెలవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మెయిన్ వాజీ ఛానల్స్ అన్నీ చూస్తాను సార్, బాగుంటాయి హెచ్డి క్వాలిటీతో. అది వాజీ మ్యూజిక్, న్యూస్ అన్నీ చూస్తుంటాను సార్, చాలా బాగుంటాయి హెచ్డి క్వాలిటీస్తో. చాలా హ్యాపీగా ఉంది సార్. ఆనందంగా ఉంది సార్. పండగ దినాన దేవుడు బొమ్మలు రావడం, అదేవిధంగా చాలా ఇదిగా కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సంతోషంగా ఉంది సార్. ఫస్ట్గా నుంచి వాజీ ఛానల్ని మేము చూస్తూ ఉంటాం. మా టీవీ ఉన్న కాడ నుంచి వా ఛానల్ నుంచే చూస్తున్నాం. ఫస్ట్ టైం హ్యాపీగా ఉంది. గిఫ్ట్ కన్నా ఇలాగా పిల్లలతో సహా మా ఫ్యామిలీతో సహా ఉండడం చాలా సంతోషంగా ఉంది. టీవీలో కనిపించడం అనేది ఒక వాజీ ద్వారాగా అయినందుకు నేను వాజీ టీవీకి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ రావడం, 4 జిల్లాల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం అంటే అదృష్టం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది సార్. మేము 4 సంవత్సరాల నుంచి ఆడుతున్నాము, ఎప్పుడూ రాలేదు. ఈసారి వచ్చింది హౌసీ, చాలా సంతోషంగా ఉంది. వాజీ న్యూస్ అవన్నీ చూస్తాము. నర్సీపట్నం నుంచి ఇంత దూరం వచ్చామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మాటలు కూడా రావట్లేదండి. మీ హౌసీ ఆడ ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం కూడా గిఫ్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్స్ టు వాజీ. మమ్మీ ఎప్పుడు వాజీలో వచ్చి అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతారు. మొన్న రంగోలీ ప్రోగ్రామ్స్లో కూడా నా మమ్మీకి చీర వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూని మా కింద కేబుల్ రాజుగా అంకుల్ కూడా అందరం సంతోషమయ్యాము. సంతోషంగా ఉంది. సపోర్ట్ చేశారు కూడా అంకుల్ మాకు. ఎప్పుడు నేను కూడా హౌసీ ఆడతాము. 5 years నుంచి 3 years ఆడుతున్నాము. ఈసారి కిందటి శివరాత్రికి ట్రై చేసాము కానీ కొంచెం రాలేదు. ఈసారి మాత్రం ట్రై చేస్తే మా అన్నీకి వచ్చింది. మా అన్నీ టికెట్లోని మా తాతయ్య మాది ఒక ఇల్లు కింద మా తాతయ్య ఆడలేరనేసి మా తాతయ్య టికెట్ నేను ఆడా, నా టికెట్ ఏంచి మనీ ఆడాడు. మనీ దాంట్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు అందరూ మేము ఆడుకున్నప్పుడు పిల్లలు అందరూ నుంచి ఇంటికి ఉయ్యాల వస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంతే. మా తాతకి న్యూ ఇయర్లోని బండి ఇద్దామని అనుకున్నాను కానీ అప్పటికి రాలేదు. అందుకే ఈసారి ఉయ్యాలైనా కూర్చోబెడతాను మా తాతకి అనుకున్నాను. ఈరోజు వీరిద్దరి సమక్షంలో వీరి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ముందుగా సార్, వాజీ ఛానల్కి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మాకు ఈ ప్రైజెస్ అవి ఇస్తున్నారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. మీలాంటి వాళ్ళు మా వెనక ఉంటే మేము ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలం. 22 years నుంచి ఈ గిఫ్ట్స్ అనేవి స్పాన్సర్ చేస్తున్నాను. రాజుగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాజీ ఛానల్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. ఈ గిఫ్ట్స్ అనేవి
మా బిజినెస్కి సపోర్ట్ చేస్తూ మేము బిజినెస్లో గ్రోత్ పెంచడానికి కూడా మాకు ప్రజలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ అనేది చాలా బాగుంటుంది. జేఎన్టీయు గురుజాడ విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ భవనాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. అకాడమిక్ బ్లాక్ 1, గోస్తని బ్లాక్ 2, ఇటీవల కొత్తగా ప్రారంభించిన గర్ల్స్ హాస్టల్ భవనాలను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన గదులను, ప్రాంతాన్ని గుర్తించారు. రిసెప్షన్ కౌంటర్లు, పార్కింగ్ ఏర్పాటుపైన జేఎన్టీయు ప్రిన్సిపల్ జీవి శ్రీకుమార్ ఇతర అధికారులతో చర్చించారు. అందుబాటులో ఉన్న వసతులను బట్టి 2 లేదా 3 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఇక్కడ చేపట్టాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలయికలో విజయనగరం ఎంపీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుస్మంచి సుబ్బారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ కోసం బలోపేతం చేసే దిశగా తను నాయకులను సమన్వయపరిచే పనిచేశారని అన్నారు. అర్హత ఉన్న తనకు విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించాలని ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎవరికి సీటు కేటాయించినా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు మాత్రమే ఎంపీ సీటు ఇస్తే బాగుంటుందన్నారు. మన ప్రధానమంత్రి నేను ఆయన వ్యక్తిగా మినిస్టర్గా చూడండి, హీజ్ సెయింట్, కృషిశ్వరుడైన ఋషీశ్వరుడు కాబట్టే సముద్ర గర్భంలోకి వెళ్ళి నెమలిపించాలి వెళ్తే ఆ శ్రీకృష్ణుని దర్శించిన మహనీయుడైన అటువంటి పార్టీలో నేను పనిచేసిన చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. సీట్ రావడం ప్రధానం కాదు, గెలుపు ప్రధానం కాదు, మాకు పార్టీ ప్రధానం. మాకు చిన్నప్పుడు నేర్చుకుంది ఒకటే, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్. మేము ఈ యాంగిల్లోనే పనిచేస్తాం. ఇప్పుడు ఇదే ఇవాళ నేను పనిచేయడం కాదు, పత్రికా వాళ్ళు కావనివ్వండి, పబ్లిక్ కావనివ్వండి, అన్ని రాష్ట్ర పార్టీలు కావండి, వాలంటీర్ ఆర్గనైజేషన్ కానీ అందరికీ నా క్యారెక్టర్ మెంటాలిటీ తెలుసు. ఆ యాంగిల్లో పనిచేసి పొరపాటు రేపు మాకు సీట్ ఇచ్చి గెలిచినా సరే నేను గెలిచిన కానీ మనందరూ కలిసి గెలిచినట్టే. ఈ ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా పార్టీ పార్లమెంట్ సీటు అనేసరికి అందరూ ఆశపడతారు, తప్పులేదు. సీనియర్లో కాదు కదా, రాష్ట్రం నుంచి కూడా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మన మీడియా వాళ్ళు మన విజయాలను దృష్టిలో పెట్టుకొని 100% కూడా నేను ఇవాళ ఒక ఇల్లు కానీ ఇది కానీ రావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు ఎందుకు రాలేదని పనిచేస్తాను. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న అశోక్ గజపతి రాజకీయ ప్రయాణం ఆగిపోనుందా? పదవులకు కాకుండా ప్రచారానికే పరిమితం అయిపోతారా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తుంది. 2024లో జరగనున్న తాజా ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమార్తె అదితి గజపతిరాజు అదృష్టాన్ని మరోసారి రాజకీయాల్లోకి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇచ్చారు. లోక్సభకు పోటీ చేసి అశోక్ గజపతి పార్లమెంటుకి వెళ్తారని కొంతమంది అభిప్రాయపడినప్పటికీ తాజా పరిణామాల్లో విజయనగరం ఎంపీ టికెట్ భారతీయ జనతా పార్టీకి వెళ్తున్న నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. సుదీర్ఘకాలం రాజకీయాలలో కొనసాగిన అశోక్ గజపతి రాజకీయ ప్రయాణం ఆగిపోనుందా? ప్రస్తుత పరిస్థితిని చూస్తే అవుననే అనిపిస్తోంది. 1978వ సంవత్సరంలో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన అశోక్ 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 1983, 85, 89, 1994, 99 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. 1985 మార్చి నుండి 1988 ఫిబ్రవరి వరకు వాణిజ్య పన్నుల శాఖకు మంత్రిగా, 1994 డిసెంబర్ నుంచి 1995 ఆగస్టు వరకు వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖలకు మంత్రిగా, 1995 సెప్టెంబర్ నుంచి 1999 అక్టోబర్ వరకు ఆర్థిక శాఖ, ప్రణాళికలు, చిన్న మొత్తాలు, పొదుపు, లాటరీలు, శాసనసభ వ్యవహారాల శాఖలకు మంత్రిగా, 1999 అక్టోబర్లో రెవెన్యూ, పునరావాస సహాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అశోక్ గజపతికి 2004వ సంవత్సరంలో
కోలగట్ల వీరభద్రస్వామి రూపంలో అపజయం పలకరించింది. 2009లో కోలగట్లపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2014లో మీసాల గీతకు టికెట్ ఇవ్వడంతో తొలిసారి పార్లమెంటుకు పోటీ చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత 2014 నుంచి 2018 వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల నుంచి అశోక్ జీవితంలో తిరోగమనం ప్రారంభమైందని చెప్పవచ్చు. 2019లో విజయనగరం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో 48,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజకీయాలలో వారసత్వం కోసమో తన కుమార్తెపై ఉన్న మమకారం కోసమో ఆయన 2019 ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయకుండా లోక్సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత రాజకీయ పరంగా ప్రజలకు దూరమయ్యారని చెప్పవచ్చు. కరోనా సమయంలో కూడా ఆయన పెద్దగా ప్రజలలో లేరు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అశోక్ పోటీ చేస్తే కోలగట్ల అశోక్ గజపతి రాజుల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ అలా కూడా జరగలేదు. 2024లో జరగనున్న తాజా ఎన్నికలలో తనకు బదులుగా తన కుమార్తె అదితి గజపతి రాజు అదృష్టాన్ని మరొకసారి రాజకీయాలలో పరీక్షించుకోవడానికి అవకాశం ఇచ్చారు. లోక్సభకు పోటీ చేసి అశోక్ గజపతి పార్లమెంటుకు వెళతారని కొంతమంది అభిప్రాయపడినప్పటికీ తాజా పరిణామాలలో విజయనగరం ఎంపీ టికెట్ భారతీయ జనతా పార్టీకి వెళ్లిన నేపథ్యంలో అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రయాణం ఆగిపోయే సమయం వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొప్పల వెలమ సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మినేని తిరుపతి నాయుడు పేర్కొన్నారు. ఈరోజు బొబ్బిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అత్యధికంగా ఉన్న విజయనగరం అనకాపల్లి జిల్లాల లోక్సభ స్థానం కొప్పల వెలమలకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కొప్పల వెలమ సంఘాల ప్రతినిధులు ఖచ్చితంగా సహకరిస్తూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అనకాపల్లి తీసుకుంటే ఆ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఒక్కరుండరు కొప్పల వెలం కాకుండా వెలములు, కానీ అక్కడ నిలబడేది వెలం అంటారు అనమాట. ఆ సీటు వెలములకి ఇచ్చామంటారు. అలాగే విజయనగరం పార్లమెంట్ పరిధి తీసుకుంటే కొప్పల వెలములు కాకుండా ఒక్కరుండరు బయట వెలములు, కానీ ఇక్కడికి కూడా ఒక వెలములు ఎవరినో తీసుకొచ్చి ఈ రెండింటిని మీకు వెలములకి 2 ఇచ్చాం కదా పార్లమెంట్ స్థానాలు అని చెప్పి చివరికి ఎలా తయారైందంటే మాకు స్టాటిస్టిక్స్ లో చూస్తే పార్లమెంట్ సీట్లు ఇచ్చినట్టు చెప్పుకుని వెలమల్లోనే 90% కలిగిన కొప్పల వెలమల్ని ఒక వెర్రివేదలుగా తయారు చేశారన్నమాట. వీళ్ళకి గమ్యం లేదు, వీళ్ళు ఏది చెప్పినా వింటారు అనే పరిస్థితిలో భావిస్తున్నాయా ఈరోజు రాజకీయ పార్టీలు అనే భావన మా అందరిలో కలిగింది. దీని నుంచి అన్ని పార్టీలు కళ్ళు తెరిచి మాకు ఆ పార్లమెంట్ స్థానాల్లో కానీ ఇప్పుడేమో నామినేషన్ వేసి లేదు, అలాగే నేటి ఎలక్షన్ అయిపోలేదు. ఇప్పుడున్న స్థానాల్లో కూడా మాకు కొన్ని స్థానాలు కేటాయించాలని మా కొప్పల వెలములకి అలాగే రానున్న రోజుల్లో పెద్ద చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద చెరువుగట్టు ప్రాంతంను మహాత్మా గాంధీ వాకింగ్ ట్రాక్గా తీర్చిదిద్ది ప్రారంభించారు. అందరితో కలిసి కొద్దిసేపు నడక మార్గం గుండా నడిచారు. చుట్టుప్రక్కల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అక్కడున్న వారికి సూచించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పెద్ద చెరువు గట్టు ప్రాంతం అంతా ప్రజా వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. పూర్తిగా నలువైపులా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయుక్తంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ ఆడారి రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి పేరిట ఏర్పాటు చేసిన ఈ వాకింగ్ ట్రాక్ పట్టణంలో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఉదయం పూట రాత్రిపూట వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు ఈ ట్రాక్ తయారు చేసాం. 1 కిలోమీటర్ల మీద 200 మీటర్లు అంటే 1200 మీటర్లు, కిలోమీటర్ మీద 200 మీటర్లు పొడవు వచ్చే ఈ ట్రాక్ని ఈరోజు నుంచి ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రారంభోత్సవం చేసాం. తెల్లవారుజామున రాత్రులు వాకింగ్ వచ్చే వాళ్ళకి కనిపించడానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేసామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పెద్ద చెరువు అంటే దుర్వాసన,
దోమలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఈ పట్టణ ప్రజలకి తెలిసిన పెద్ద చెరువు ఈరోజు మరి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారాగా తయారు చేసిన ఈ వాకింగ్ ట్రాక్ కానీ మహాత్మా గాంధీ గారి విగ్రహం కానీ అటు సౌత్ సైడు ఏర్పాటు చేసిన ఆచంట గార్డెన్స్ పెద్ద చెరువు రూపురేఖలు కొంతవరకు మార్చగలిగామని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అవకాశం లేకపోయినా వివిధ విభాగాల నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని ఈ పట్టణ అభివృద్ధికి ఉపయోగించగలుగుతున్నామని తెలియజేస్తూ అయ్యనపేట పాలనగర్ రోడ్డు కూడా నిధుల్లో తీసుకొచ్చి ఆ రోడ్డు వేయించడం జరిగిందని ఈరోజు అమృతసత్వం నుంచి జరుగుతున్న ఆ రోడ్డు పనులు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకురాగలిగామని మయూరు నుంచి బాలాజీ రోడ్లో 75% ఆర్ఎన్బి నిధులైతే ఒక 20% మున్సిపల్ నిధుల్ని ఖర్చు పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పుకాపు సామాజిక వర్గానికి విజయనగరం పార్లమెంటరీ జిల్లాలోని ఎమ్మెల్యే సీట్లు కేటాయింపులో నష్టం జరుగుతుందని అధిక మొత్తంలో తూర్పుకాపు సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని తూర్పుకాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి అప్పారావు జిల్లా అధ్యక్షుడు రొంగల్ రామారావులు డిమాండ్ చేశారు. తూర్పుకాపు సామాజిక భవనంలో ఈరోజు వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయికలో భాగంగా బీజేపీకి విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. తూర్పుకాపులకు ఎంపీ స్థానాన్ని విజయనగరం జిల్లాలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా తూర్పుకాపులకు సీట్లు కేటాయించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి రమణమూర్తి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఎలక్షన్ అయిపోయాక మనకి ఈ వ్యక్తి పనికొస్తారా పనికిరారా అనే ఆలోచనతో ఓటేసే పరిస్థితికి ఈరోజు తూర్పు కాపులు అందరూ కూడా చెప్తున్నారు. అంచేత ఈరోజు మరి తూర్పు కాపు ప్రతినిధులకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు తప్పకుండా ఇవ్వాలి. లేని వలసొచ్చిన నాయకులకి ఎక్కడి నుండో వచ్చినటువంటి నాయకులకి ఇచ్చేటట్లయితే తగిన పరిహారం ఆ పార్టీ ప్రతినిధులు అనుభవిస్తారని మేము ముక్తాఖండంగా చెప్తున్నాం. 2019కి ఏమో దాన్ని 3 చేశారు, 2024కి 1 సీటుకి పరిమితం చేశారు. మిగతావి ఇస్తారో ఎవరో తెలియదు. మరి అక్కడ బొబ్బుల్లో అవనండి, ఇక్కడ విజయనగరంలో అవనండి మొదటి ప్రాధాన్యతలో అటు బొప్పుల రాజుల గారికి ఇటు విజయనగరం రాజుల గారికి మొదటి ప్రాధాన్యతగా సీట్లు ఇచ్చారు. మరి అదే కేడర్లో ఉన్నటువంటి మరి కళా వెంకటరావు గారి ఫ్యామిలీని పక్కన పెట్టారు. వాళ్ళు తూర్పు కాపులు అవడం తప్ప తూర్పు కాపులు సేవ చేయడానికి పనికిరారా? తూర్పు కాపులు మరి అసెంబ్లీలో వాణి వినిపించలేరా? మరి పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ కట్టలేదు. ఈ పక్కన ఉన్నటువంటి చింతక అయ్యన్న పాత్ర గారికి వారు కట్టలేదు. విజయనగరం దగ్గరకు వచ్చేసరికి తూర్పు కాపులుగా పుట్టడమే నేరంగా అనిపిస్తుంది. మరి తూర్పు కాపులకి ఎంపీ టికెట్ ఇస్తారేమో అని చెప్పేసి మా సోదరులందరూ కూడా మరి గజపతినగరం అవనివ్వండి, బొబ్బులు అవనివ్వండి, మరి గజపతినగరం అవనివ్వండి, విజయనగరం అవనివ్వండి, చీపురుపల్లి నుంచి హెచ్ఆర్లో కూడా ఎంపీ సీట్ అని ఇస్తారేమో అని ఇంతవరకు ఆగడం జరిగింది. మరి నిన్న ఎంపీ సీటు కూడా బీజేపీకి కేటాయించి బీజేపీలో కూడా ఓసీలకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే మేమంతా చేతగానాలవా? మాకు పౌరుషం లేదా? నాగవంశ వీధిలో వేంచేసి ఉన్న సీతారామచంద్ర ఆలయాన్ని అహోబిలం జిఆర్ స్వామి ప్రారంభించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రారంభానికి ముందు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం అహోబిలం జిఆర్ స్వామి భక్తులను ఉద్దేశించి అభిభాషణ చేశారు. గుడిలో ఉన్న శ్రీరాముని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకోవాలని అన్నారు. మనిషి జీవనంలో ప్రతి గమనాన్ని రామాయణం సూచిస్తుంది చెప్పారు. అందువల్ల ప్రతి వ్యక్తిలో రాముడు ఉంటాడని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పురాతన రామాలయం శిథిలా వ్యవస్థకు చేరడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ నుండి 40 లక్షల రూపాయలు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. స్థానికులు 10 లక్షల రూపాయలు సమకూర్చడంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని అన్నారు.
మిమ్మల్ని ప్రతిష్ట కేవలం గుడిలోనే చేయాలా, గుండెల్లో కూడా చేసుకోవాలా? రాముడిని గుండెల్లో పెట్టుకోవాలి. విచిత్రం ఏమిటంటే ఈ సంవత్సరం శోభకృతినామ సంవత్సరం, సీతాదేవి పుట్టిన సంవత్సరం. అమ్మవారి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? చేసుకున్నారు ఎవరైనా? సరే చేసుకోండి. రేపు 25వ తారీఖు పాల్గొన పౌర్ణమి, సీతమ్మ వారు పుట్టినరోజు. జనకుడికి భూమిలో సీతమ్మ లభ్యమైన సంవత్సరం. దాంతోపాటు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటికి వచ్చిన రోజు. అందువల్ల చాలా మంచి రోజు పాల్గొన పౌర్ణమి, పాలు పొంగించే రోజు. లక్ష్మీదేవి వస్తే మంచికి అనేక రంగులు బాగా వస్తుంటాయి కదా, అందుకే అందరూ హోళీ రంగులు కొట్టుకుంటుంటారు. డబ్బు లేకపోతే వాడి దగ్గర ఏ రంగు ఉండదు. డబ్బు ఉంటే నల్లవాణి కూడా ఎంత ఎర్రగా ఉన్నావురా అంటారు కదా. సర్వే గుణ కాంచనం ఆశ్రయంతి అని. డబ్బు ఎవరి దగ్గర ఉంటే. విజయనగరం సంగీత కళాశాల ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నామని పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. ఎల్లమ్మ సిరులు ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికలను ఈరోజు ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. 16వ తేదీన తొలేల ఉత్సవం, 17వ తేదీన సిరిమాను మహోత్సవం జరుగుతుందన్నారు. 15వ తేదీన ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్ర హరికథ గానం, 16వ తేదీన ముత్యాలమ్మ తల్లి బుర్రకథ, 17వ తేదీన రేలార రేల జానపద కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ మీడియా సమావేశంలో అధ్యక్షుడు నాని, ఏ సన్యాసరావు, సత్యబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పూర్వం తరతరాల నుండి వస్తున్న ఆచార ప్రకారం శివరాత్రి అయిన తర్వాత 9 రోజుల తర్వాత అష్టమ నాడు సిరులు జరపడం అనేది సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అలాగే 16/3/2023 రేపు శనివారం నాడు తొలేలోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 17/3/2023 తారీఖున సిరులు ఉత్సవం కూడా అత్యంత వైభవంగా సిరులు సాయంత్రం 6 గంటలకి సిరులు అనే జాతర మన చందక అప్పార సిరిమాన అధిరోహితులు అలాగే ఈ మన అగ్రపు సన్యాసరావు కూడా ఒక పూజారి, తర్వాత రామవరపు పైడిరాజు వాసు వారు, తర్వాత మేము బంటిపల్లి బాలకృష్ణ మా తమ్ముడు, తర్వాత మా కమిటీ వాళ్ళు వాలి గారు, ప్రసాద్ గారు, కోటీశ్వర గారు, తర్వాత రమణ, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో సుమారుగా 15 రోజులు బట్టి ప్రచారంలో పాల్గొని అమ్మవారి యొక్క అలాగే క్యూ లైన్లో కూడా భక్తులు వచ్చిన ఆ 2 రోజులు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని రకాల కూడా సదుపాయాలు జరుగుతుంది. అలాగే ఆ 15-16 తారీఖున అమ్మవారిని దర్శించుకుంటే పడిబియ్యము తర్వాత కూడా చాలామంది భక్తులు కూడా వస్తారు. అలాగే ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా కమిటీ వాళ్ళు భోజనాలు అందరం కలిపి ప్రత్యక్షంగా జరుగుతుంది. అలాగే 16వ తారీఖు కూడా సిరులు జరగడానికి అత్యంత వైభవంగా పోలీసు వారి సహకారంతో అత్యంత వైభవంగా 17వ తారీఖుని అత్యంత వైభవంగా చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనం ప్రారంభమైంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే టికెట్ జనసేనకు, విజయనగరం ఎంపీ టికెట్ బీజేపీకి ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. సీట్ల కేటాయింపు కూడా వేగంగా జరుగుతోంది. ప్రధానంగా విజయనగరం పార్లమెంటరీ స్థానం గురించి చర్చ విస్తృతంగా జరుగుతోంది. తెలుగుదేశం జనసేన కలయికతో విజయనగరం పార్లమెంటు స్థానం ఎవరికి ఇస్తారని ఇంతవరకు ఎదురు చూశారు. ఈ 2 పార్టీలకు తోడు బీజేపీ కూడా జతకట్టింది. దీంతో విజయనగరం పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి అధిష్టానం కేటాయించింది. ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. తెలుగుదేశం పార్టీలో సరియైన నాయకత్వం లేకపోవడం ఒక కారణమైతే, నాయకులలో సమన్వయ లోపం వల్ల, పొత్తులో భాగంగా బీజేపీ కోరుకున్నందువల్ల విజయనగరం పార్లమెంటరీ స్థానం బీజేపీకి వెళ్లిపోయిందని సమాచారం. తెలుగుదేశం పట్టుబడిన విజయనగరం జిల్లా అలాంటి విజయనగరం పార్లమెంటరీ స్థానానికి బీజేపీ కేటాయించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
గత 5-6 టర్మ్ నుంచి ఎలక్షన్లో నేను పాల్గొంటున్నాను. ఎప్పుడు సైకిల్ గుర్తేసుకొని ప్రజల ముందుకు వెళ్ళేవారమి. మరి ఈరోజు ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో సైకిల్ గుర్తుని పక్కన పెట్టి ఒక చేత్తో గ్లాసుని ఒక చేత్తో పువ్వుని పెట్టుకొని ఏ రకంగా మేము బయటికి వెళ్ళాలో మరి ఇదైతే మాకు అర్థం కావట్లేదు. మరి గత 5 టర్మ్ పాత 2019లో మేము ఓడిపోయిన దగ్గర నుంచి 24 వరకు తెలుగుదేశాన్ని ఓడిపోయినా కూడా ఇక్కడున్న కార్యకర్తలందరూ కష్టాలు పడుతూ తెలుగుదేశం జెండాను మోసారు. ఎంతో ఇబ్బందులకు గురిపడినా కూడా రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే గారు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఎవరు కూడా జడవకుండా తెలుగుదేశాన్ని వదలకుండా ఈ రోజు వరకు కంటిన్యూ అయ్యారు. మరి ఇన్ని చేసినా కూడా ఇంత మోసినా కూడా కనీసంగా వారి తాలూకా అభిప్రాయాలను కూడా కన్సిడర్ చేయకుండా పొత్తుల్లో ఈ 2 సీట్లని ఒకటి జనసేనకి ఒకటి బీజేపీకి ప్రకటించి మరి నిజంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని తెలుగుదేశాన్ని భూస్థాపితం చేశారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో అయితే విజయనగరం పార్లమెంటరీ స్థానం బీజేపీకి కేటాయించడంపై టీడీపీ క్యాడర్ అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంపై గతంలో సర్వత్రా చర్చ జరిగింది. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుకు టికెట్ రాకపోవడంతో నిరాశకు గురి అయ్యారు. తెలుగు తమ్ముళ్లు నిరసనలు కూడా దిగారు. టికెట్ విషయంలో కర్రోతు బంగారాజు చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు సూచన చేసిన తర్వాత టీడీపీ తమ్ముళ్లు శాంతింపబడ్డారు. విజయనగరం ఎంపీ స్థానం నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు కంది చంద్రశేఖర్కు ఇస్తారన్న ఆశతో ఎదురు చూశారు. కనీసం తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇస్తారని అనుకున్నారు. కానీ అలా కూడా జరగలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు అసహనానికి గురి అవుతున్నారు. నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికల ప్రచారం చేయడం కష్టమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. చంద్రబాబు ఆలోచన చేసి విజయనగరం ఎంపీ స్థానాన్ని అయినా తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతున్నారు. బాధ ఉంది. నిజంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలో అన్యాయం జరిగింది, అన్ని విధాలుగా అన్యాయం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే సీట్ రాలేదు, ఈరోజు ఎంపీ వస్తాను చాలా సంతోషించాం. ఎంతో నిజంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, మనం ప్రజల్లో మళ్ళీ మమేకవచ్చు అనుకోను. నైరాశ నుంచి కోలుకున్న టైంకి మళ్ళీ ఈ విధంగా బీజేపీకి ఇవ్వడం అనేది చాలా నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఎవరో మాధవ్ గారికి ఇస్తామంటారు, అదే మాధవ్ గారిని మనం ఆ రోజు 5,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాం మన టీడీపీ పట్టభద్రుల ఎలక్షన్లో. అతనే మళ్ళీ మనల్ని మన టీడీపీని మన నాయకులను విమర్శించారు, మనల్ని చాలా బాధాకరంగా మాట్లాడారు. అందుకని ఇవాళ నాకైతే నా ఉద్దేశం ఏంటంటే మా ఊరే ఉండి మా విలేజ్లో మా పంచాయతీలో ఎవరు కూడా ఇదైతే ఈ బీజేపీకి ఇవ్వడంగా నడిపించడానికి లేదు. మన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఎవరికొవరికి శేఖర్ గారు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మాట్లాడండి, మన కాపు అన్న నాయకుడికి లేదంటే మన తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని నా ఉద్దేశం. గజపతినగరం మాజీ ఎంపీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో గజపతినగరం మండల క్లస్టర్లు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు మండల ముఖ్య నాయకులతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. కొండపల్లి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తామని, పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాలు జనాల్లోకి తీసుకువెళ్తామని, నాయకులందరూ ఒకే తాటిపై నడుస్తామని శ్రీనివాస్కి స్థానిక నాయకులు, కార్యకర్తలు హామీ ఇచ్చారు. సో మన ఎలక్షన్ అనేది అందరి ఎలక్షన్ ఇది. అంటే ఈ రోజు నేను క్యాండిడేట్ కావచ్చు, మీ అందరిని రిక్వెస్ట్ చేసి అడగచ్చు, కానీ ఈ ఎలక్షన్ మీ తాలూకా భవిష్యత్తు, గ్రామాల్లో మీ తాలూకా కుటుంబాల తాలూకా భవిష్యత్తు ఇది. మనం ఈ రోజు పార్టీని కష్టపడి గెలిపించుకుంటే రేపు పొద్దున మన వాళ్ళకి మన మనుషులకి ఏదైనా చేయడానికి మనం బలం చేకూర్చే పరిస్థితిలో మనం ఉంటాం. ఇది మనం ఆలోచన చేయాలి. గ్రామాల్లో ఎటువంటి వర్గాలు కూడా లేవు, ఒకటే వర్గం, తెలుగుదేశం వర్గం. అవునా కాదా? ఏవే ఇబ్బందులు ఉన్నా కూడా మాకు చెప్పండి. గ్రామాల్లో మేము ప్రతి విలేజ్ కూడా మేము మాట్లాడుకుంటాం. వర్గాలు అనేవి మనకు వద్దు, ఎందుకంటే వర్గాలు ఉంటే మనం నష్టపోతాం. వర్గాలు ఒకటైతే మనం గెలుస్తాం. ఆ గెలిస్తే మన కుటుంబాలకి మనం న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు అందరికీ మనం న్యాయం చేయలేకపోయాం, కానీ ఒక 10 మందికైనా మనం న్యాయం చేయగలుగుతాం కదా. మీరు కలిస్తే 10 మందికైనా బాగుపడతారు కదా. ఈరోజు మనం చూస్తున్నాం గజపతినగరంలో. నేను వేమల విలేజ్ వెళ్తే ఒక ట్రక్ లో వలస వెళ్ళిపోతున్నారు. ఆ వలస వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనకు మనం బాగు చేసుకోవాలి, మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. మన ప్రాంతంలో డెవలప్ చేసుకోవాలంటే మంచి నాయకత్వం రాష్ట్రంలో రావాలి. మంచి నాయకత్వం రావాలంటే మీరు అందరూ కలిసి పనిచేయాలి. అవునా కాదన్నా? మీ అందరికన్నా నేను చిన్నవాడిని, కొంతమందికి పెద్దవాడిని, కొంతమంది చిన్నవాడిని, కానీ మీ అందరినీ
సహోదరులుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాల్లో నేను అడుగు పెట్టడానికి కారణం కేవలం తాతయ్య తాలూకా కీర్తిని ముందుకు తీసుకెళ్తాను. ఆయన తాలూకా మంచి స్వభావం, ఆయన తాలూకా మానవత్వంతో మీకు హ్యూమన్ టచ్ ఎలా అంటారు, మీ మనసును ఎలాగైతే తాకారో అదే ప్రాతినిధ్యంగా మీకు అండగా ఉండి నాన్నగారు అండగారితో చిన్నాన్నగారు ఆశీస్సులతో మీ ముందు ఉంటాను. ఖచ్చితంగా ఈ రోజున్న లోపాలు రేపు ఉండవు. వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఖర్చు లెక్కిస్తాం. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పెద్ద చెరువు పరిసర ప్రాంతాలను ఆరోగ్యప్రదంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. మహాత్మా గాంధీ వాకింగ్ ట్రాక్ ప్రారంభోత్సవంలో వెల్లడించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన వాజీ శివరాత్రి హౌసీ బహుమతి ప్రధానోత్సవం. వాజీ ఛానల్ కార్యక్రమాలతో తమ అనుబంధాన్ని పంచుకున్న విజేతలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.